తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్ తుమ్మిళ్ల భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కొడంగల్ ఎత్తిపోతలకు కర్ణాటక నుంచి ఎన్ఓసీ తెస్తున్నామనే సాకు చెప్పి తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా అని హరీష్ రావు మండిపడ్డారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి అదే పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న 2 టీఎంసీల కురుడి ఎత్తిపోతల, 2.5 టీఎంసీల చిక్కాల పర్వి, 5 టీఎంసీల చిక్కాల మంచి బ్రిడ్జ్ కమ్ బరాజ్లకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపిందా అని అడిగారు. 2025 జూలై 18న కొడంగల్ లిఫ్టుకు కర్ణాటక ఎన్ఓసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏమిటన్న ఆయన తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్ర జల సంఘం, కృష్ణా బోర్డు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుమతులు లేకుండానే కర్ణాటక తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కమిషన్ల కొడంగల్ లిఫ్టు కోసం తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజలు తమ జల హక్కులను కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తీసుకురావద్దని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.